అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. పెళ్ళి కాని కన్నెపిల్లలు గోదాదేవి కథను పారాయణ చేస్తే వారికి పెళ్ళి అవుతుందా అనే విషయాన్ని విందాం. విష్ణు చిత్తుని యొక్క కుమార్తె అయిన గోదాదేవి మానవులను కాక దేవదేవుడైన రంగనాథున్నే వివాహం చేసుకుంటానని దీక్షను పూనుతుంది. అందువల్ల ఆమె ధనుర్మాసంలో వేకువనే నిద్రలేచి విష్ణు పూజ చేసి తన అనుభవాలని భావాన్ని ఒక గేమ్ అంటే పాసురం రూపంలో రచించేది. ఇలా ప్రతిరోజు ఒక పాసురం చొప్పున 30 రోజులు 30 పాసురాలను రచించి వాటిని విష్ణువుకు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మనుట, ఆమె తండ్రిని తీసుకుని శ్రీరంగం వెళ్ళుట, శ్రీరంగంలో రంగనాథస్వామితో వివాహం జరుగుట, వివాహం అయిన తర్వాత గోదాదేవి ఆ రంగనాథస్వామిలో ఐక్యం అవుట, అంతటితో కథ ముగుస్తుంది. పెళ్ళి కాని పిల్లలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తప్పకుండా తమ కోరికలు నెరవేరుతాయని, ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పవచ్చును. అంతేకాదండోయ్, ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని నేను కూడా ఆచరించానండి. మొత్తము నెల రోజులు ఆచరించాలి. ధనుర్మాసం మొదలుకొని భోగి రోజు వరకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. భోగి రోజున గోదారంగనాయకుల యొక్క కళ్యాణమును చేయించాలి. అంటే ఇది ఒక్కరి వల్లే అయ్యే పని అయితే కాదండి. వెనకాల పెద్దలు ఉండి చేయించాలి. అలా నాకు మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు సహకారం వల్ల మాత్రమే నేను ఈ యొక్క వ్రతాన్ని చేయగలిగాను. ఆ గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగానండి. ఈ వ్రతాన్ని వేకువజామునే నిద్రలేచి స్నానం అది చేసి అప్పుడు వ్రతాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజు తులసిమాల, అలాగే మందారమాలలు ఆ గోదాదేవికి రంగనాయకులకి సమర్పించాలండి. సూర్యోదయం అమ్మక ముందరే నైవేద్యాన్ని అయితే అమ్మవారికి స్వామివారికి సమర్పించాలి. ప్రతిరోజు పరమాన్నాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని చిన్నపిల్లలకు పంచిపెట్టాలండి. మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి గోదా రంగనాయకుల యొక్క ఆశీస్సులను పొందుతారని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.